ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము 19వ అధ్యాయము 31 నుంచి 37 వచనాలు. అది పాస్కా పండుగకు సిద్ధపడి రోజు. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు సులువు మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి వారిని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగింది. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాణి మరియు వారి కాళ్ళు విరగగొట్టింది. కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము, నీరు స్రవించను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవం, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకల్లో ఒకటైనను విరగబట్టబడదు అను లేఖనం ఇంట్లో నెరవేరు. వారు తాము పొడిచిన వారి వంక వీక్షింతురు అను లేఖనము ఇట్లు నెరవేరును. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారము ఏం పండుగ? మనకన్నీ వరుస పండుగలు. ఏం పండుగ అమ్మా? ఏం పండుగ? యేసు తిరుహృదయ మహోత్సవం. పోయిన వారం ఏం పండుగ? పోయిన ఆదివారం ఏం కూర? అంతకుముందు ఆదివారం ఏం కూర? అన్ని ఆదివారాలు అదేనా? అదే, ఇక మార్పు లేదు. మరి పండుగలు మారిపోతున్నాయి. పోయిన వారం ఏం పండుగ? దివ్య సత్ప్రసాద మహోత్సవం. అంతకుముందు త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం. అంతకుముందు ఏ పండుగ? గుర్తుపెట్టుకోవాలి. మరి వాక్యం మనం వింటున్నామంటే బైబిల్ కనీసం ఒక మాట అన్నా గుర్తుపెట్టుకోవాలి. ఆ పండగ అంతా గుర్తుపెట్టుకోకపోయినా ఏం పండుగ అనేదన్నా గుర్తుపెట్టుకోవాలి. మరి విని వదిలేస్తే ఉపయోగం ఏంది? విని వదిలేసేటోడికి విలువ లేదు, విని దాచిపెట్టుకున్న వాళ్ళకే విలువ. అంతకుముందు పండుగ ఏంటి? గుర్తు చేసుకోండి. పెంతెకోస్తు పండుగ. అంతకుముందు మోక్షారోహణ పండుగ తర్వాత ముందు పెంతెకోస్తు పండుగ. మోక్షారోహణ అయిన తర్వాత పెంతెకోస్తు తర్వాత పాస్కా పండుగ. వరుసనే పండుగలు వరుసనే వస్తా ఉన్నాయి. ఈరోజు పండుగ ఏంటమ్మా? యేసు తిరుహృదయ మహోత్సవ పండుగ. యేసు క్రీస్తు ప్రభు యొక్క హృదయమును గుర్చినటువంటి పండుగ. హృదయానికి కూడా పండుగ ఉంది, అవునా? హృదయానికి కూడా పండుగ ఉందని ఈరోజు చక్కని వాక్యము దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. మన ఊరిలో మంచోడు ఎవరు? అందరూ మంచివాళ్ళే, అవునా? మంచివాడు అని ఎవరిని అంటాం? మంచి పనులు అంటే ఏంటి? సహాయం చేయడం. వెరీ గుడ్. వీడు చాలా మంచోడండి అంటాం. ఏం చూసి వీడిని మంచోడు అంటున్నాం? వీడు అసలు చాలా చెడ్డవాడండి అంటాం. ఏం చూసి వీడిని చెడ్డవాడు అంటున్నాం? ఈయన సైలెంట్గా ఉంటే మంచోడా? మాట్లాడకుండా నెమ్మదిగా ఉంటే మంచోడా? మాట సహాయం, వాళ్ళ సహాయం కానీ ప్రేమ, దయ, కనికరము, జాలి, కరుణ, సహాయము, ఇలాంటి ప్రేమ ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వాడిని ఏమంటారు? మంచివాడు అంటారు. అవి లేనటువంటి వాడిని ఏమంటాడు? వీడు కరుడు కట్టినటువంటి రాయి, మొండివాడు, వీడు ఎవడమాట వినడు, చెప్తే వినడం, ఇలా రకరకాలుగా వాడిని వర్ణిస్తామంటారు. మంచివాడు. చూడండి, కీర్తనలు చూడండి,
కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం. పరిశీలించు చూడుడు ప్రభువు ఎంత అది. ఏం చేయాలంట? పరిశీలించు చూడుడు ప్రభువు ఎంత మంచివాడు. మంచివాడిలో ఉండేటువంటి గుణాలు ఏంటమ్మా? ప్రేమ, దయ, కరుణ, జాలి, కనికరము, సహాయము, ఆప్యాయత, అనురాగము, ఆదరణ, ఎన్నో నేర్చుస్తాం. ఇవన్నీ లక్షణాలు కూడా ఎవరిలో ఉంటాయంట? మంచివాడిలో ఉంటాయి. మంచివాడిలో ఎక్కడుంటాయి? హృదయములో ఉంటాయి. మంచి హృదయము కలవాడు అంటే ప్రేమ కలిగినటువంటి వాడు మంచివాడు. ఇప్పుడు వాక్యంలో మనం చూస్తే అక్కడేముంది? ప్రభువెంత పరిశీలించు చూడుడు ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. మీరు పరిశీలన చేయాలంట. ప్రభు అసలు మంచివాడా కాదా అనేది పరిశీలన చేసి చూడండి. తర్వాత అతని శరణు వేడువారు ధన్యుడు. మీరు ప్రభువునకు భయపడుడు. అతనికి భయపడు వారికి ఏ కొదవయో వాటిల్లదు. చాలు, చాలు. ప్రభు ఎంత మంచివాడు చూడండి. కాబట్టి ఒక వ్యక్తి మంచివాడిగా ఉండాలంటే క్రీస్తు ప్రభువుని పోలి ఉండాలి. ఆయన హృదయములో ఏముందంట? ప్రేమ ఉందంట. హృదయము దేనికి గుర్తు? చెప్పండి స్టూడెంట్స్, మీకు తెలుసు కదా, హార్ట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఆఫ్ లవ్. అవునా? యువకులు ఏం చేస్తారు? ప్రేమను వ్యక్తం చేయడానికి లవ్ సింబల్ వేస్తారు. లవ్ అంటే హార్ట్. హార్ట్ దేనికి గుర్తుగా ఉంది? ప్రేమకు గుర్తుగా ఉంది. యేసయ్య హృదయమును గురించి, ఆయన హృదయంలో ఉన్నటువంటి స్థితిని గురించి ఈరోజు పండుగ మనకి తెలియజేస్తా ఉంది. ప్రేమకు గుర్తు హృదయం. కాబట్టి యేసయ్య హృదయాన్ని ఒకసారి పరిశీలన చేయమంటున్నాడు. ఆయన చెప్పటల్లా మీరే పరిశీలన చేయండి. పరిశీలన చేసి చూడుడు ఆయన ఎంత మంచివాడో. ప్రభువెంత మంచివారో సవి చూచి తెలుసుకో మనసా. ప్రభువెంత మంచివారో సవి చూచి తెలుసుకో మనసా. ధన్యులు ధన్యులు ప్రభువు శరణు కోరువారు ధన్యులు. ధన్యులు ధన్యులు ప్రభువు శరణు కోరువారు ధన్యులు. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ప్రభువును గాంచుము, అతని వెలుగు పొందుము, నిరాశకు గురి కావు ఎప్పుడు నీవు. ప్రభువును గాంచుము, అతని వెలుగు నందుము, నిరాశకు గురి కావు సిగ్గుపడనీయడు. అంధకారం తొలగించి ఆత్మశాంతినిచ్చును. శరణం దేవా శరణం దేవా శరణం దేవా శరణం దేవా. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ప్రభువును వెదకము, జీవమును పొందుము, ఏ కొదవయో నీకు ఎప్పుడు ఉండదు. దూతలను పంపి ప్రభువు నిన్ను కాయును. శరణం దేవా శరణం దేవా శరణం దేవా శరణం దేవా. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఎంత మంచివాడో నిన్నే ఎత్తుకోమంటున్నాడు దావీదు గారు. వెతికి చూడు, పరిశీలన చేసి చూడు. ఒక బంగారం కొంటానికి వెళ్తావు,
అది మంచి బంగారమా చెడ్డ బంగారమా అని నువ్వు దాన్ని ఆసి తూసి పరిశీలించి దాని మీద గీసి దీని మీద గీసి పరిశీలన చేస్తావా చేయవా? అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయాన్ని కూడా నువ్వు పరిశీలన చేయి. ఆయన ఎంత మంచివాడో నీకే తెలుసు. దావీదు గారు కీర్తనలో మనకు చక్కగా తెలియజేస్తున్నాడు. కాబట్టి హృదయము ప్రేమకు గుర్తుగా ఉంది. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 36వ వచనం యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయం యొక్క స్థితిని మనకు తెలియజేస్తా ఉంది. కాపరలేని గొర్రెల వలె చెదిరియున్న జన సమూహములను చూచి ఆ కరుణామయుని యొక్క కరుపు కరుక్కునిపోయిందంట. చూశారు? చెదిరిపోయినటువంటి మానవాళి ఎడల ఆయన హృదయము, ఆ కరుణామైన హృదయము, ఆ దయామయుడైనటువంటి హృదయము, జాలి కలిగినటువంటి యేసయ్య హృదయము, ప్రేమ కలిగినటువంటి యేసయ్య హృదయం ఏమైందంటమా? కరుక్కుపోయిందంట. బాధపడుతున్నాడు. అయ్యో, చెదిరిపోయినటువంటి గొర్రెల్లాగా అయిపోయారు. ఏంటి వీళ్ళ పరిస్థితి? వీళ్ళకి కాపరి కావాలి. ఆయన హృదయం వేదన చెందుతాము. ఎందుకనంటే ఆయన మంచివాడు. యేసయ్యను పరిశీలించి చూడండి, ఆయన హృదయము మంచివాడుగా ఉంది. మంచి లక్షణాలు ఉన్నాయి. ఈరోజు మన యేసయ్య హృదయాన్ని మనం ధ్యానం చేస్తూ అలాంటి లక్షణాలను మనము అలవర్చుకోవాలని యేసు తిరుహృదయ పండుగ మనకి తెలియజేస్తా ఉంది. 1 కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే అక్కడ ప్రేమను గురించి చక్కగా వ్రాయబడి ఉంది. 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ వచనం, ప్రేమ కీడునందు యేసయ్య హృదయం ఎలా ఉందో చూడండి. ఆయనలో హృదయంలో నిర్మలమైనటువంటి ప్రేమ ఉంది, స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉంది. చూసారా? పవిత్రమైనటువంటి ప్రేమ ఉంది. ఆ ప్రేమని గురించి చెప్తున్నాడు. ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రేమ అంట నిజమైనటువంటి ప్రేమ, కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. మన హృదయం ఎలా ఉంది? నీ హృదయం కీడునందు ఆనందిస్తుందా? కీడునందు ఆనందించదా? నీ హృదయపు స్థితి ఏంటి? యేసయ్య హృదయముని గురించి ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే నిజమైనటువంటి హృదయము, ప్రేమ కలిగినటువంటి హృదయము, జాలి కలిగినటువంటి హృదయము, మంచి మనసు కలిగినటువంటి హృదయము కీడునందు ఆనందించదు. యేసయ్య హృదయం. మన హృదయ పరిస్థితి ఏంటి? ఎవరికన్నా ఏదైనా జరిగిందనుకోండి, మనం ఏమంటాం? ఆడికి అట్టాగే జరగాలి, ఆడికి అలాగే జరగాలి, ఇంకా తక్కువ జరిగింది ఇంకా బాగా జరగాలి అంటే నీ హృదయం ఏ స్థితిలో ఉంది? నీ హృదయంలో ప్రేమ ఉందా? నీ హృదయంలో జాలి ఉందా? కరుణ ఉందా? యేసు ప్రభు హృదయంలో ఉన్న స్థితి నీ హృదయంలో ఉందా? లేదు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఆయన హృదయము కీడునందు ఆనందించదు. నువ్వు బాధపడుతుంటే, నీకు హాని జరిగితే, నీకు ప్రమాదం జరిగితే, నీకు అనారోగ్యం వస్తే యేసయ్య హృదయం అంట కీడునందు ఆనందించదు, అది సత్యమునందు మాత్రమే ఆనందిస్తుందని ఈరోజు యేసు తిరుహృదయం యొక్క మహోత్సవ పండుగ మనల్ని కొనియాడుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఈ యొక్క ఆదివారము తిరుసభ యేసు క్రీస్తు యొక్క హృదయానికి ప్రాధాన్యత ఇచ్చింది. క్రీస్తు హృదయంలోనికి మరి మనం హృదయాన్ని గురించి ధ్యానం చేయాలని తిరుసభ ఈ ఆదివారం మనకు కేటాయించింది. యేసు ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడో, మనుష్యుడుగా జీవించి మన పట్ల తన యొక్క ప్రేమను ప్రదర్శించినటువంటి దానిని మనము తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే 4 ప్రేమలు ఉన్నాయి. ప్రేమలు ఎన్ని రకాలు మీకు తెలిసి? అసలు ప్రేమలు ఉన్నాయా? ప్రేమలు ఉన్నాయమ్మా లేవా? ఉన్నాయి. ప్రేమలు ఎందుకులే ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో 4 ప్రేమలు ఉన్నాయి. ఒక ప్రేమ ఏంటంటే అగాపే ప్రేమ. ఏంటిది? చెప్పండి ఒకసారి. అగాపే, అగాపే, అగాపే ప్రేమ. ఈ అగాపే ప్రేమ అంటే అర్థం క్షమించేటువంటి ప్రేమ, స్వార్థము లేనటువంటి ప్రేమ,
ప్రేమించేటువంటిది. ఇది అగాపె ప్రేమ. రెండవది ఫిలియో ప్రేమ. ఏంటది? ఫిలియో ప్రేమ. ఈ ఫిలియో ప్రేమ అంటే నువ్వు నాకేమిస్తావు, నేను నీకు ఏమి ఇవ్వాలి, నేను నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు నాకు ఇస్తావు. ఇప్పుడు లోకంలో ఉన్నది అదే కదా. పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకోండి, ఏం చేస్తాం? 10 సంవత్సరాల కింద జరిగిన పుస్తకాన్ని తిరిగేస్తాం. వాడు మనకి ఎంత వేసేటప్పుడు మనం ఇప్పుడు ఎంత వేయాలి. మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, ఏమి ఇస్తావు. చూసారా? ఇది ఫిలియో ప్రేమ. మూడోది ఏంటంటే ఈరోస్ ప్రేమ. మూడోది ఏంటమ్మా? ఈరోస్ ప్రేమ. ఇది కోరికలతో, ఆకర్షణతో లేదా అబద్ధాలతో కూడినటువంటి ప్రేమ. ఈరోజు ప్రేమ ఇది మనకొక కోరికలు ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి, వాటిని తీర్చుకోవడం కోసము ప్రేమగా అక్కడ మనము నటిస్తూ ఉంటాం. లేదా కొన్ని అబద్ధాలు చెప్పి, మాయ మాటలు చెప్పి అక్కడ ప్రేమగా నటిస్తూ ఉంటాం. లేదా మనకు కొన్ని ఆకర్షణ, కొన్ని చూడగానే మనకి ఆకర్షణ, కంటి కనబడిన దానిని బట్టి మనం అక్కడ ప్రేమిస్తూ ఉంటాం, ఇష్టపడుతూ ఉంటాం. అవునా? ఇది ఈరోజు ప్రేమ. నాలుగో ప్రేమ వచ్చి స్పార్జ్ ప్రేమ. స్పార్జ్ ప్రేమ అంటే తల్లి బిడ్డల మధ్య ఉన్నటువంటి ప్రేమ. వీటిల్లో ఏది బాగుంది? ఏ ప్రేమ బాగుంది? యేసయ్య హృదయంలో ఉన్నది అగాపే ప్రేమ. ఏం ప్రేమ అది? బైబిల్ గ్రంథంలో 4 ప్రేమలు కూడా రాయబడి ఉన్నాయి. అగాపే ప్రేమ ఇది స్వచ్ఛమైన ప్రేమ, నిజాయితీ కలిగిన ప్రేమ, క్షమించేటువంటి ప్రేమ, పవిత్రమైనటువంటి ప్రేమ, స్వార్థము లేనటువంటి ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి యేసు యొక్క హృదయములో అంతా కూడా ప్రేమతో నిండి ఉన్నదని ఈరోజు పండుగ మనకి తెలియజేస్తాము. అసలు ఈ పండుగ ఎలా వచ్చింది? ఈ తిరుసభలో ఈ యేసు తిరుహృదయ పండుగ ఎలా వచ్చింది? చాలా సంవత్సరాల నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా పండుగను కొనియాడుతున్నాం కదా. ఎలా వచ్చింది చెప్పండి. పండగ అంటే పండగే. కొత్త బట్టలు వేసుకుని కక్క మొక్క తినేస్తే అయిపోయిన పండుగ. యేసు తిరుహృదయ మహోత్సవ పండుగ ఎలా వచ్చింది? ఇది 17వ శతాబ్దంలో వచ్చింది. ఎప్పుడమ్మా? ఇది 2000 సంవత్సరాలు జరుగుతున్నాయి కదా. 1700 సంవత్సరాలు అన్నమాట. ఆ సంవత్సరాల్లో ఈ పండుగ వచ్చింది. ఇది ఎలా వచ్చిందంటే పండుగ మార్గరెట్ మరియా అనేటువంటి ఒక సిస్టర్ గా, మార్గరెట్ మరియా కన్యకగా, సిస్టర్గా ఉంది ఆమె. 17వ శతాబ్దంలో ఆమె పునీతురాలు. ఇప్పుడు ఆ సిస్టర్ గారికి యేసు ప్రభు యొక్క దర్శనం వచ్చింది. ఎన్నిసార్లు వచ్చిందంటే 3 సార్లు వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువు స్వయముగా ప్రత్యక్షమయ్యి ఆ యొక్క హృదయం ఎడల మీరు భక్తి భావాన్ని కలిగి ఉండాలని ఆ మార్గరెట్ మరియా గారికి ఒక దృశ్యములు అంటే ఒక కనబడ్డారు, దర్శనం. అప్పుడు ఆ యొక్క మార్గరెట్ మరియా 1, 2, 3 సార్లు దర్శనం పొందిన తర్వాత యేసయ్య ఆమెతో మాట్లాడాడు. ఇదిగో నా హృదయము ప్రేమ జ్వాలలతో మండుచున్నది, ఈ హృదయానికి మీరు భక్తి భావాన్ని కలిగి ఉండండి అని చెప్పి ఆ సిస్టర్తో మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆ సిస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారంటే ఆ యొక్క పోపు గారి దగ్గరికి వెళ్ళారు. 17వ శతాబ్దంలో పోపు గారి దగ్గరికి వెళ్ళారు. ఆయా ఇట్లా దర్శనాలు వచ్చినాయి, 3 దర్శనాలు అని చక్కగా వివరించి చెప్పినప్పుడు ఆ యొక్క పోపు గారు తండ్రి నేత్రాసనంలో ఏం చేశారంటే, సరే ఇలా దర్శనాలు పొందారు కాబట్టి ఈ దర్శనాన్ని మనం ఒక ఆదివారం నాడు కొనియాడదాము అని చెప్పి వాళ్ళ నేత్రాసనం అంతా కూడా ఒక ఆదివారం కేటాయించి ప్రార్థనలు చేస్తున్నారు. యేసు హృదయం యొక్క ప్రార్థన, యేసు తిరుహృదయం యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే 1856వ సంవత్సరం వచ్చేసరికి భక్తినాథ బాబు గారు వచ్చారు. బాబు గారు వచ్చి యేసు తిరుహృదయాన్ని ఈ నేత్రాసనం వరకే కాదు, ఈ డయసిస్ వరకే కాదు, ఈ యొక్క ఆరాధన ఎక్కడి వరకు జరగాలి?
ప్రపంచ యావత్తు కూడా జరగాలని చెప్పి ఆయన 1856 సంవత్సరం ఆగస్టు 23వ తారీఖున ఒక ప్రతిపాదన చేసి యావత్ ప్రపంచమంతా కూడా ఒక ఆదివారమును కేటాయించి ఆ ఆదివారం యేసు తిరుహృదయ మహోత్సవ పండుగను కొనియాడాలని చెప్పి ఆయన ఒక నిర్ణయం చేశారు. అప్పటి నుంచి కూడా ఈ పండుగ కొనియాడుతూ ఉంది. అయితే ఈ మార్గరెట్ మరియా దర్శనము ఎలా ఉంది అంటే, ఈ దర్శనాన్ని చూసినప్పుడు యేసు ప్రభు యొక్క హృదయము అగ్ని చేత మండుచున్నదంట. హృదయం ఎలా ఉందమ్మా? యేసు తిరుహృదయం మండుతుంది. యేసు ప్రభు యొక్క హృదయము అగ్ని జ్వాలలు, అగ్ని దహించి వేస్తుందని అర్థం. దాని చుట్టూ ఏముందంట? ముండ్ల కిరీటం ఉందంట. దాని చుట్టూ ముండ్ల కిరీటం, దానిపైన ఏముందంట? సిలువ గుర్తుందంట. ఈ మూడు కలిపి ఆ సిస్టర్ గారు దర్శనాన్ని పొందారు. మండుచున్నటువంటి యేసు యొక్క హృదయము, చుట్టూ ముండ్ల కిరీటము, దానిపైన సిలువ. ఈ దర్శనాన్ని ఆ కన్యా స్త్రీ పొంది ఇది ప్రపంచ యావత్తు కూడా యేసు తిరుహృదయ మహోత్సవం పండుగగా కొనియాడతాము. మరి ఎవరిని అడిగినప్పుడు మీరు చక్కగా చెప్పాలి. ఎవరు చేయమన్నారు ఈ పండుగ? ఎవరు చేయమన్నారు? యేసు ప్రభువే చెప్పాడు. నా హృదయము ప్రేమ చేత దహించి వేస్తుంది, మీరు మరి హృదయంలో ప్రేమతో నిండుకుని ఉండండి అని ఆ యొక్క దర్శనము ద్వారా ఈ పండుగ వెలుగులోకి వచ్చింది. స్వయముగా ప్రభు చెప్పినటువంటి మాటలు. అయితే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పండుగ చేస్తున్నాం మనం, అసలు ఉద్దేశం ఏంటి? మనం ఏంటి అసలు ఎందుకు చేయాలి? ఈ పండుగ యొక్క మనకి ఏమి నేర్పుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభువు మన పట్ల చూపినటువంటి ప్రేమను మనము తెలుసుకొని తిరిగి మరలా మన ప్రేమను ఆయనకి పంచాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించాడా? మనము దేవుణ్ణి ప్రేమించామా? ఎట్లా తెలుసు నీకు? వాక్యం ఉందా? ఎక్కడుంది? దేవుడి లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక అద్వితీయ కుమారుణ్ణి పంపించాడు. అవునా? అంటే ఎవరు ప్రేమించాడు? దేవుడే మనల్ని ముందుగా ప్రేమించాడు. అవునా? దేవుడే మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను నువ్వు తెలుసుకొని, దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడు కాబట్టి నేను తిరిగి ప్రేమను మరలా దేవునికి ఇవ్వాలి, దేవుణ్ణి నేను ప్రేమించాలనేటువంటి సత్యాన్ని ఈ పండుగ ద్వారా మనము తెలుసుకోవాలి. అదే పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించిన. వచ్చి మీకు వాడారుగా, మనం వాడారుగా. మీరే ఎవరు ప్రేమించారంటున్నారు? ముందు దేవుడే ప్రేమించారు కదా. మరి మనం తర్వాత ప్రేమించాం కదా దేవుడిని. కాబట్టి నేను ప్రేమించకయే నన్ను ప్రేమించిన నా పరమ వైద్యుడు నీవయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి, నా మంచి కాపరి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ప్రేమ స్వరూపుడు. దేవుడు ఏంటమ్మా? ప్రేమ స్వరూపుడు.
ఏ వ్యక్తి ప్రేమామయుడై ఉంటాడో, జీవిస్తాడో, ఆయన హృదయములో దేవుడు నివాసం ఉంటాడు. దేవుడు అతనిలో ఉంటాడు. ప్రేమ, జాలి, దయ, కనికరము, సహాయం చేసే గుణము ఇలాంటి వ్యక్తిలో ఎవరుంటారంట? దేవుడు ఉంటాడు. అది దేవుని యొక్క లక్షణం. అవి లేనటువంటి వ్యక్తిలో దేవుడు నివాసము లేడని ఈరోజు వాక్యం మనకు బోధిస్తామని. యేసు తిరుమల మహోత్సవ పండుగ. ఈ పండుగలో మనం ధ్యానం చేయవలసినటువంటి ప్రధానమైన అంశాలు 3 ఉన్నాయి. ఒకటి, ఆ మార్గరెట్ మరియా పొందినటువంటి దర్శనములో ఏం కనపడిందమ్మా? మొట్టమొదట మండుచున్నటువంటి హృదయం. మండుచున్నటువంటి హృదయం. యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయము అగ్ని జ్వాలలతో మండుచు ఉన్నది. అంటే ప్రేమ జ్వాలలతో మండుచు ఉన్నది. మానవుల పట్ల యేసు యొక్క హృదయము ప్రేమాగ్ని చేత మండుచున్నదని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన బహిరంగ జీవితంలో అట్టి ప్రేమను వ్యక్తపరిచాడు. ఆయన తను జీవించినప్పుడు తన ప్రేమను కనపరిచాడు. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే అక్కడ చూడండి, వాక్యంలో చక్కగా వ్రాయబడి ఉంది. మత్తయి శుభవార్త కాపరిలేని గొర్రెల వలె జనసమూహమును చూచి ఆ కరుణామయిని కడుపు తరుక్కుని పోయాను. అప్పుడు యేసు తన శిష్యులతో పంట మిక్కుటము కానీ కావున పంటను సేకరించుటకు చాలు 36 ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మండుచున్నటువంటి హృదయాన్ని అలా ఎందుకు చూపిస్తున్నాడంటే దానికి సాదృశ్యం ఏమిటంటే ఆయన ప్రేమ దహించి వేస్తాము. యేసుక్రీస్తు ప్రభు జీవించినటువంటి కాలంలో ఆయన దగ్గరికి అనేక మంది వ్యక్తులు వచ్చారు. కుంటివారు, గుడ్డివారు, మోగవారు, రోగస్తులు, అనారోగ్యము, పాపము, శాపము, మరి అనేక బాధలతో ఉన్నటువంటి వారందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చారు. అప్పుడు ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? నిస్సహాయులైనటువంటి వారు ఆయన దగ్గరికి వచ్చారు. నిస్సహాయులైనటువంటి వారు ఎవరు? లేవలేనటువంటి వారు, నడవలేనటువంటి వారు, మాట్లాడలేనటువంటి వారు, రోగముతో ఉన్నటువంటి వారు అందరు కూడా యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య ఏమన్నాడు? మందులు ఇచ్చాడా? 1 గంట ఆగయ్యా, నేను బిజీగా ఉన్నాను అన్నాడా? ఏమన్నాడు? ఆయన హృదయము తరిక్కిపోయి, ఎందుకు తరిక్కిపోయింది? ఆయన హృదయంలో ఏముంది? జాలి ఉంది. ఆయన హృదయంలో ఏముంది? ఇంకా దయ ఉంది, ప్రేమ ఉంది, కరుణ ఉంది, కనికరం ఉంది. నువ్వు బాధపడతా ఉంటే ఆయన చూడలేనటువంటి స్థితి ఆయన హృదయంలో ఉంది. అందుకనే వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు? పక్షవాతరాగి వచ్చాడు. బెతస్దా కోనేటి వద్ద పక్షవాతరాగి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడమ్మా? 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు. అనేక మంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరన్నా పట్టించుకున్నారా? ఎవరు పట్టించుకోలేదు. యేసయ్య ఎక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చున్నావు అని అడిగాడు. నేను 38 సంవత్సరాల నుంచి ఇక్కడే కూర్చున్నాను అన్నాడు. అయితే నీ మానవులు ఎవరో కూడా నీకు సహాయం చేయలేదా అంటే, నాకెవరు కూడా సహాయమో చేయలేదన్నాడు. నేను నీకు సహాయం చేస్తాను. ఆయన హృదయంలో ఏముందమ్మా? సహాయం ఉంది. ఆయన హృదయంలో ఏముంది? ప్రేమ ఉంది. ఆయన హృదయంలో ఏముంది? జాలి ఉంది. సహాయపడి అప్పుడు అన్నాడు, నువ్వు లేచి కొన్నిటిలో దొక్కమన్నాడు. చూసారా? అనేక మంది వ్యాధిగ్రస్తులు అక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రేమతో, కనికరముతో వ్యక్తం చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళకి శుద్ధి జరుగుతుంది, స్వస్థత జరుగుతుంది, మేలు జరుగుతుంది, దీవెన వస్తుంది, ఆశీర్వాదం జరుగుతుంది. అప్పుడు ఏమంటారు? అనారోగ్యంతో దేవుడి దగ్గరికి వెళ్ళామనుకోమ్మా, స్వస్థత వచ్చేసింది. స్వస్థత వచ్చింది, అక్కడ దేవుడిని అడగగానే ఆయన స్వస్థ ఇచ్చాడు. నువ్వేమంటావు? అప్పుడు బాయ్ బాయ్ టాటా అంటావా? ఏమంటావు? కృతజ్ఞత ఎలా తెలియజేస్తావు? తెలుసు, మీ అందరికీ తెలుసు. చెప్పినప్పుడు ఓహో ఇంతేనా అనుకుంటాం మనం. వందనాలు. ఎట్లా? అయ్యా నీ ప్రేమకు నువ్వెంత ప్రేమ చూపిస్తావని నేను అనుకోలేదు. చూసారు? నువ్వెంత ప్రేమ చూపిస్తావని. చూసారు? ఎంత ప్రేమ చూపిస్తావని నేను అనుకోలేదయ్యా. నాకు ఇన్ని సంవత్సరాల నుంచి
మరి కలగనటువంటి ఈ అనారోగ్యం అంతా కూడా ఏమైపోయింది దగ్గరికి వచ్చేసరికి, నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. అనండి అనండి. నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. రోగం తెలియనాడు వెండివు బంగారం విని అడుగుతాడా? నా రోగాన్ని శుద్ధి చేయ చాలు, వెంటనే శుద్ధి అయింది. నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, నీ కృపయే చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. పాడరా మీరు? మీరు పాడువారు కదా? నా వెనక పాడండి. రెండోసారి ఒక మాటలు ఎన్నిసార్లు పాడుతున్నాం మనం? మరి నేను కూడా సార్లు తెచ్చుకోవాలి కదా. అన్నీ నా మీద వదిలేస్తట. ఒకటి పాడాను అంటే దాని వెనక మీరు కూడా పాడాలి. నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. ఇప్పుడు మీరు పాడారనుకున్న గాలి తెచ్చుకుంటా. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, కృపయే చాలయ్యా, నీ కృపయే చాలయ్యా, కృపయే చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. రోగులందరినీ స్వస్థతనిచ్చావు, పాపములన్నీ క్షమించేశావు. రోగులందరికీ స్వస్థతనిచ్చావు, పాపములన్నీ క్షమించేశావు. నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా, నీ ప్రేమ. ఓ యేసయ్యా, కృపయే చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. మారాను మధురముగా మార్చావయ్యా, బండ నుండి జలమును కాచావయ్యా. మారాను మధురముగా మార్చావయ్యా, బండ నుండి జలమును కాచావయ్యా. నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. ఓ కృపయే చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. కానాను విందులోకి వచ్చావయ్యా, నీటిని మధురముగా మార్చావయ్యా. కానాను విందులోకి వచ్చావయ్యా, నీటిని మధురముగా మార్చావయ్యా. నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య దగ్గరికి వచ్చిన అందరికీ కూడా ఆయన ఏం చేశాడు? రోగముతో, వ్యాధులతో, బాధలతో, శాపముతో, పాపముతో, బలహీన స్థితిలో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రేమను కుమ్మరించాడు. ఆయన వెళ్ళిన చోటల్లా కూడా ఏం చేశాడు? ఆయన హృదయం నిండా కూడా ప్రేమే. అదే ఈరోజు యేసు తిరుహృదయ మహోత్సవ పండుగను మనము కొనియాడుతాం. యేసు హృదయము ప్రేమతో నిండి ఉన్నది. చనిపోయినటువంటి లాజరు దగ్గరికి వెళ్ళాడా లేదా? బెతానియా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మరియ మార్తలు ఏం చేస్తున్నారు? అక్కడ ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు కూడా ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఏడుపును చూసి యేసు ప్రభు కూడా ఏడుస్తున్నారు. కన్నీరు పెట్టాను. బైబిల్ గ్రంథంలో చిన్న వాక్యం మీదమ్మా అదొక్కటే బైబిల్ మొత్తం మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి వాటిలో చిన్న వాక్యము అదొక్కటే. యేసు కన్నీరు పెట్టాను. యేసు ప్రభు ఏడవడం ఏంటమ్మా? మనందరి ఏడుపుల్ని
సంతోషంగా చేస్తున్నటువంటి యేసు ప్రభు ఏడవడం ఏంటి? మరి ఏమంటారు? ఏమైనా చుట్టాలా? మరి ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన? మనం ఎక్కడ ఏడుస్తాం? ఎవరైనా చనిపోయినప్పుడు ఏడుస్తాం కదా మనం. ఎక్కడ ఏడుస్తాం మనం? ఇప్పుడు గన్నవరంలో ఒక ఆయన చనిపోయాడంట, మిమ్మల్ని అందరూ తీసుకెళ్తారు అక్కడికి. ఏడుస్తారా? ఏడరా? ఎందుకు ఏడరా? వాళ్ళు బంధువులు కాదంట, కొన్ని తెలిసిన వాళ్ళు కూడా కాదంట. ఎక్కడ ఏడుస్తాం మనం? బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా చనిపోయినప్పుడు, అమ్మా నీకు తెలిసిన వ్యక్తి కదా చనిపోయాడు, ఏడు అని చెప్తారు ఎవరన్నా. అప్పుడు నీ అంతట నీకే వస్తా ఉండదు. మరి యేసు ప్రభు ఇక్కడ లాజరు చనిపోతే యేసు ప్రభు కన్నీరు కారుస్తున్నాడంట. ఎందుకు కారుస్తున్నాడు చూసారా? అక్కడ ఉన్న ప్రజలు అనుకుంటున్నారంట, ఆ వాక్యాల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ ప్రజలు అనుకుంటున్నారంట, యేసు ప్రభు చూడు ఎంతగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే లాజరును ఆయన ఎంతగా ప్రేమించాడో చూడు. లాజరుని అమితముగా ప్రేమించుట చేత ఆయన కన్నీరు కార్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన హృదయంలో అంత ప్రేమ ఉంది. మానవాళిని మిక్కుటముగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడని వాక్యం ఈరోజు మనకి ఆయన హృదయం యొక్క స్థితిని ఈ పండుగ మనకి తెలియజేస్తారు. చూసారా? మరి ఇంకా మన వాక్యాలు చూసినట్లయితే యేసు ప్రభు సువార్తను బోధించినటువంటి సమయంలో అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చారు, సువార్తను వింటున్నారు. అయిపోయింది, సాయంత్రం సమయం అయిపోయింది. ఆయన అంటున్నాడు యేసు ప్రభు, ఇదిగో ఈ ప్రజలు 3 దినముల నుంచి ఇక్కడే ఉన్నారు కదా, వీరు చాలా ఆకలితో ఉన్నారు, వీరిని చూస్తే నా కడుపు కరుక్కుపోతుంది. ప్రేమ కలిగినటువంటి వారికి ఉంటుంది. చూసారా? భోజనము పెట్టి పంపించాలి అనేటువంటి ఒక ప్రేమ యేసయ్య హృదయంలో ఉంది. ప్రేమ కలిగినటువంటి హృదయానికి ఆ ఆలోచనలు వస్తాయి. అందుకనే ఈరోజు యేసయ్య హృదయముని గురించి ఈ తిరు హృదయ పండుగ మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రాణాన్ని కూడా అర్పించేటువంటి మంచి మేపరిగా, కాపరిగా యేసు తిరుహృదయము ఈరోజు మనకి బోధిస్తూ తాను ప్రేమించిన వారి వరకై తన ప్రాణాన్ని కూడా ఆయన ధారపోస్తున్నాడని వాక్యం మనకి తెలియజేస్తాం. ఆయన హృదయములో నిజమైనటువంటి ప్రేమ ఉంది. ఏముందమ్మా? ఆయన హృదయములో నిజమైనటువంటి ప్రేమ, స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఆయన హృదయంలో ఉందని వాక్యము హెచ్చరిక చేస్తా ఉంది. యేసయ్య ప్రేమను కొలలేము, యేసయ్య ప్రేమకు విలువ కట్టలేమని ఈరోజు తిరు హృదయ మహోత్సవ పండుగ మనకి తెలియజేస్తా ఉంది. దివ్యమైనటువంటి ప్రేమ, త్యాగమైనటువంటి ప్రేమ, స్వార్థము లేనటువంటి ప్రేమ యేసయ్య హృదయంలో ఉందని ఆ హృదయం యొక్క స్థితిని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. యేసయ్య హృదయము నిజమైనటువంటి హృదయం, మానవ హృదయం కూడా అలా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అంత ప్రేమ కలిగినటువంటి వాళ్ళు. ఎంత ప్రేమమ్మా? ఎంత ప్రేమ? నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. తల్లి కొండునా నే ప్రేమ, సొంత చెల్లి కొండునా నే ప్రేమ, తల్లి కొండునా నే ప్రేమ, సొంత చెల్లి కొండునా నే ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో, త్యాగమున్నది. పాడాలి, అందరూ పాడాలి. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసుని యొక్క ప్రేమలో బలం ఉంది, యేసుని యొక్క ప్రేమలో స్వస్థత ఉంది, యేసుని యొక్క ప్రేమలో ఆదరణ ఉంది, యేసు యొక్క ప్రేమలో రక్షణ ఉంది. అది యేసు తిరు హృదయ మహోత్సవ పండుగ మనకి కొనియాడుతాము.
సామెత గ్రంథంలో 4వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట వ్రాయబడింది హృదయం అనే గురించి. సామెత గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును జాగ్రత్త చేసుకో. నీ హృదయం అన్నిటికన్నా మోసకరమైనది కాబట్టి నీ హృదయాన్ని పదిలపరుచుకోమంటున్నాడు దేవుడు. చూసారు, నీ హృదయంలో ఉండాలి ప్రేమ, జాలి, కరుణ, దయ, కనికరము అన్నీ కూడా అక్కడ ఉండాలి. కానీ మానవ హృదయంలో ఏముందో హృదయంలో స్వార్థము, అసూయ, కుళ్ళు, కుట్ర, కుతంత్రము. చూస్తారు, ఇవన్నీ కూడా హృదయంలో చూస్తారు. అందుకనే ఆయన అంటున్నాడు, ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, అన్నిటికంటే మోసకరమైనది హృదయం కాబట్టి నీ హృదయం గురించి నువ్వు జాగ్రత్త పడుమని ఈరోజు యేసు తిరుహృదయ మహోత్సవ పండుగ మనకు తెలియజేస్తాము. యేసు ప్రభు యొక్క హృదయము అగ్ని జ్వాలలతో, ప్రేమ జ్వాలలతో మండుతూ ఎగిసిపడుతూ, ఆయనలో ప్రేమ ఎగిసిపడుతూ. హృదయం నుంచి ఏం పడుతాయమ్మా? హృదయంలో ఏదైతే ఉందో అది నోటి ద్వారా బయటికి వస్తుంది. కాబట్టి హృదయంలో తలంపులు ఉంటాయి, హృదయంలో ఆలోచనలు ఉంటాయి, హృదయంలో ఉద్దేశాలు ఉంటాయి, హృదయంలో నిర్ణయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నోటి ద్వారా వెలుపలికి వస్తూ ఉంటాయి. అందుకే నీ హృదయము జాగ్రత్త, నీ హృదయాన్ని జాగ్రత్త చేసుకో. నీ హృదయం యొక్క స్థితిని బట్టి నీ జీవితం యొక్క స్థితి కూడా ఉండదు. నీ హృదయం యొక్క స్థితిని బట్టి నీ యొక్క జీవితం యొక్క స్థితి కూడా. నీ హృదయము అసూయతో ఉంటే అది నిన్ను నాశనం చేస్తుంది. అసూయ ఎక్కడ పడుతుందంట? ఎముకల్లో ఎక్కడ పడుతుంది? ఎముకల్లో ఎక్కడ పడుద్దామా? చాటమాంసం కూర వండుకుంటారా? అంతంత ఎముకలు పడతాయి కదా. ఏం చేస్తారు? పారేసేస్తారా? ఏం చేస్తారు? అంటే నువ్వు ఎప్పుడు తినలేదు చాటమాంసం? మొక్కనే అది రాలేదనుకో ఏం చేస్తారు? కొడతారు కూడా, వదులుతారా? అవసరం పగల కొడతారు కూడా. అందులో ఏముంటుందమ్మా? మూలుగ. దానిని మజ్జ అంటాం. ఏమంటాం దాన్ని? మజ్జ. అక్కడ పుడద్దంట అసూయ. ఎముకలోని మజ్జాలో అసూయ పుడద్దంట. మజ్జ అంటే ఏంటో తెలుసా? ఆ మజ్జాలో నుంచే రక్తం తయారవుతుంది. అప్పుడు మజ్జాలో అసూయ పుట్టింది అనుకోండి, ఆ రక్తంలో కలిసి శరీరం అంతా కూడా ప్రవహిస్తుంది అనమాట. అసూయ విషమైపోద్ది శరీరం. అందుకనే నీ హృదయముని గురించి జాగ్రత్త పడని ఈరోజు యేసు తిరుహృదయ మహోత్సవ పండుగ మనకి తెలియజేస్తాము. మానవ హృదయాలు ఎన్నో ఉన్నాయమ్మా? నీ హృదయం ఎలాంటిది? ఎవరి హృదయం వాళ్ళు చెప్పండి. మీరు చెప్పకపోతే నేను చెప్తాను. 40 మంది ఉన్నారు ఇక్కడ, ఒక 20 మంది రా. మన హృదయం ఎలాంటిది? మానవ హృదయాలు చాలా ఉన్నాయంట. బైబిల్ గ్రంథాన్ని ఈ చివరి నుంచి, ఈ మొదటి నుంచి ఈ చివరి వరకు మనం పేజీల వారీగా తిప్పి చదువుకుంటా వెళ్తున్నప్పుడు అనేకమైనటువంటి హృదయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కుమ్మరించినటువంటి హృదయం ఎవరు? కుమ్మరించిన హృదయం ఎవరు బైబిల్లో? నిజంగా అన్నట్టే జరుగుతుంది. ఈయనేసి వదిలేళ్ళిపోతామండి. కుమ్మరించిన హన్నా దేవాలయానికి లేచి తన హృదయాన్ని, అంటే హృదయాన్ని కుమ్మరించి తన హృదయం తీసి అక్కడ పెట్టిందా? లేదు. హృదయములో నివాసం ఉన్నటువంటి ఆ యొక్క బాధ, వేదన, శోధన అవన్నీ కూడా దేవాలయానికి ఏం చేసిన హృదయమును కుమ్మరించిన బైబిల్ గ్రంథంలో రాయడం. హృదయం అన్నిటికీ స్థావరం. యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయం యొక్క స్థావరం ఏంటంటే అది ప్రేమతో నిండి ఉంది. నీ హృదయం ఎలా ఉంది? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేకమైనటువంటి హృదయాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. కుమ్మరించినటువంటి హృదయము, మండుచున్నటువంటి హృదయము, నిండు హృదయము, కపట హృదయము, చెదిరినటువంటి హృదయము, కరిగినటువంటి హృదయము, కరగనటువంటి హృదయము, బుద్ధి కలిగినటువంటి హృదయము, బుద్ధి లేనటువంటి హృదయము, ప్రేమ కలిగినటువంటి హృదయము, ప్రేమ లేనటువంటి హృదయము, దూషించేటువంటి హృదయము, విరిగి నలిగినటువంటి హృదయము. ఇంకా గ్రంథంలో చాలా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం పరిశీలన చేయాలి.
మోసకరమైనటువంటి హృదయము, ఏక మనస్సు కలిగిన హృదయము, జ్ఞానము కలిగినటువంటి హృదయము, జ్ఞానము లేనటువంటి హృదయము, మెత్తని హృదయము, మృదు స్వభావం గల హృదయము, ఘోరమైనటువంటి హృదయము, స్తుతి కలిగినటువంటి హృదయము, స్తుతి లేనటువంటి హృదయము, కృతజ్ఞత కలిగినటువంటి హృదయము, కృతజ్ఞత లేనటువంటి హృదయము, తెరిచినటువంటి హృదయము, మూయబడినటువంటి హృదయము, నూతన హృదయము, తిరుగుబాటు చేసేటువంటి హృదయము, భ్రష్టు పట్టినటువంటి హృదయము, గర్వముతో ఉన్నటువంటి హృదయము, రాతి హృదయము, చీకటి హృదయము, విధేయత గల హృదయము, విధేయత లేనటువంటి హృదయము, ఇంకా అనేకమైన హృదయాలు గ్రంథములో వ్రాయబడి. లోబడినటువంటి హృదయము, లోబడినటువంటి హృదయము, ఖాళీగా ఉన్న హృదయము, దిగులు కలిగినటువంటి హృదయము, దిగులు లేనటువంటి హృదయము, పవిత్రమైనటువంటి హృదయము, అపవిత్రమైనటువంటి హృదయము. చూసారా, మానవుల హృదయాలండి అన్నీ కూడా. ఈ హృదయాల్లో ఏదో ఒకటి మనకి సూట్ అయిపోతుంది, కానీ యేసయ్య హృదయం మాత్రము సూట్ అవ్వదు మనకి. ఎందుకంటే యేసయ్య హృదయం దేనితో ఉందమ్మా? 4-5 అంశాలతో నిండి ఉంది. ప్రేమ, జాలి, దయ, కనికరము, చూసారు, సానుభూతి, ఆదరణ, వాటితో నిండి ఉన్నటువంటిది యేసయ్య హృదయం. కాబట్టి ఈ సమయంలో మనము యేసయ్య మరి హృదయం ఎలాంటిదే ఆ యొక్క స్త్రీ చూసింది కదా. ఏ హృదయం చూసిందామే? మండుచున్నటువంటి హృదయం చూసింది. ఆ మండుచున్నటువంటి హృదయమే మనకి ఏ విధముగా ఉంటుందంటే, హృదయం గురించి మనం ధ్యానం చేసేటప్పుడు యేసుక్రీస్తు యొక్క మానవ హృదయాలన్నీ కూడా మనం చూసాం. ఈ హృదయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి, కానీ యేసయ్య హృదయం ఏంటంటే ఆనంద నిలయము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు హృదయం ఏంటంట? ఆనంద నిలయం అని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎందుకు ఆనంద నిలయం ఏంటంటే, వాక్యంలో మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 31వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి శుభవార్త, ఆయన మరి యొక్క ఉపమానమును ఇట్లు వారితో చెప్పాను, పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఆవగింజను పోలి ఉన్నది. అన్ని విత్తనములు కంటే అది చిన్నదైనను అది పెరిగినప్పుడు అది పెద్ద గుబురై చదువు చదువు అయిపోయిందా? ఓకే. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 31-32 వచనాలు చూసినట్లయితే ఒక ఉపమానం చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు, ఒక కథ చెప్పాడు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందంట? పొలంలో నాటబడినటువంటి ఆవగింజను పోలి ఉన్నదంట. ఆవగింజల గురించి చెప్పుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు తీసుకున్నాయన్నీ అంతే. అల్పమైన వాటిని ఆయన తీసుకుంటాడు ఎప్పుడు కూడా. అల్పమైనటువంటి బలహీనమైనటువంటి వాటిని తీసుకుంటాడు. ఆవగింజ చూడండి, మరి గింజలు చాలా పెద్ద పెద్ద గింజలు ఉన్నాయి. ఏది తీసుకోవాలా? ఏ గింజను తీసుకున్నాడు ఆయన? ఆవగింజ ఎంత ఉంటుందమ్మా? కంటికి కనబడదు. ఆవగింజ పొలంలోకి వేసిన తర్వాత అది పెరిగి ఏమవుతుందంట? పెద్ద వృక్షంలాగా అవుతుందంట. వృక్షంలోకి పెరిగిన తర్వాత ఏం జరుగుతుందంట? అనేకమైనటువంటి పక్షులు వచ్చి అందులో నివాసం ఏర్పరచుకుంటాయి అని చెప్పి ఒక ఉపమానాన్ని ప్రభు చెప్తున్నాడు. అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, నేను ఒక పిచ్చుకను పెంచుకున్నాను. ఒక పిచ్చుకను పెంచుకున్నాడు. పిచ్చుకను పెంచుకుంటే అది పెరిగి కొంచెం ఆహారం రాస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు, చక్కగా పెరిగి కొంచెం పెద్దదైందా వెళ్ళిపోయిందంట. ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. అయ్యో, నేను ఎంత ప్రేమగా పెంచుకున్నానే, ఈ పిచ్చుక ఎటు వెళ్ళిపోయిందో అనుకుని కొన్ని రోజులు పోయిన తర్వాత ఏం చేశాడంట? ఒక ఉడతను పెంచుకున్నాడు. చక్కగా చిన్నదాన్ని పెంచుకున్నాడు, కొంచెం పెద్దదైంది, చక్కగా పెంచుతూ ఉన్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఈ ఉడత కూడా వెళ్ళిపోయింది. అయ్యో, నేను ఎంత ప్రేమగా పెంచుకున్నాను, ఈ ఉడత ఇటో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడ? ఒక ఆవును పెంచుకున్నాడు. ఒక ఆవును పెంచుకుని దాన్ని పెంచి పెద్ద చేశాడు, చక్కగా పెంచుకున్నాడు. అది కూడా ఒక రోజు నేను వెళ్ళిపోయింది. ఏంటి ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి? ఎంత ప్రేమగా నేను చూసుకుని చక్కగా చేస్తూ ఉన్నా, నా దగ్గర ఉండలేదు, వెళ్ళిపోతున్నాయని చెప్పి అప్పుడు ఒక ఆలోచన వచ్చి ఆయన ఏం చేశాడ? ఒక చెట్టును నాటాడు. ఏం చేశాడమ్మా? ఒక మొక్క పెట్టాడు. ఆ మొక్క పెరిగి పెద్దదయ్యి పెద్ద మహావృక్షం అయిపోయింది. మహావృక్షం అయిపోయిన తర్వాత ఈ పిచ్చుక ఎక్కడెక్కడో తిరుగుతుంది కదా, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? గూడు కట్టుకోవటానికి ఈ చెట్టులోకి వచ్చిందంట. ఆయన చూసి, అయ్యో, నేను పెంచినటువంటి పిచ్చుక కదా, ఇది నా చెట్టులోనికి వచ్చి చక్కగా స్థావరమును ఏర్పాటు చేసుకుందని ఆయన మనసు ఎంతో ఆనందపడిందంట.
కొన్ని రోజులు పోయిన తర్వాత ఉడత కూడా వచ్చేసిందంట. ఉడత కూడా వచ్చి ఈ చెట్టు మీద తొర్రల్లో గూడు కట్టుకుందంట. ఈయన అనుకుంటా, నేను పెంచిన ఉడతే కదా, ఇది చక్కగా గూడు కట్టుకుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆవు కూడా చెట్టు దగ్గరికి వచ్చి నీడన పడుకుని ఉందంట. చూసారా, ఒక చెట్టుని పెంచుకోవడం వలన నేను పోగొట్టుకున్న అతన్ని విడిచి వెళ్ళిపోయిన అన్ని కూడా మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చి నివాసం ఏర్పరచుకున్నాయి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఈ ఆవగింజ పెద్ద చెట్టు అయినప్పుడు పక్షులు ఏ విధంగా గూడు కట్టుకుంటాయో అలాగే ప్రభు యొక్క హృదయంలో నీవు నివాసం ఉండాలి. సుంకరులను, పాపులను, రోగులను అనేక మంది యేసయ్య దగ్గరికి వచ్చారు. ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఎక్కడికి వచ్చారమ్మా? యేసయ్య దగ్గరికి వచ్చారు. శిలువ పైన బల్లెముతో పొడిచి తెరవబడినటువంటి ఆ హృదయం వద్దకు వచ్చారు అందరూ కూడా. అనేక సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న రోగి ఆ యొక్క స్త్రీ అనేక చోట్ల తిరిగి ఎక్కడికి వచ్చింది? యేసయ్య హృదయం దగ్గరికి రావాలి. సుంకరులు, పాపులు అనేక మంది యేసయ్య దగ్గరికి వచ్చారు. అయ్యా, నీవే నా ఆశ్రయం, నీవే నా నివాసం, నీ హృదయమే నాకు నివాసం అని మళ్ళా తిరిగి ఎక్కడికి వచ్చారమ్మా? యేసయ్య దగ్గరికి వచ్చారు. అందుకనే యేసయ్య హృదయంలో ఒక నిధి ఉందంట. ఏముందమ్మా? ఒక నిధి ఉంది. కాబట్టి ఆ హృదయంలోనికి, ఆ ఆనంద నిలయంలోనికి నువ్వు ప్రవేశించాలని ఈ పండుగ తెలియజేస్తుంది. ఆ హృదయమే నీకు సంతోషం ఇస్తుంది. ఆ హృదయంలో ప్రవేశించినప్పుడే నీకు ఆనందం వస్తుంది. తెరువబడినటువంటి ఆ హృదయంలోనే నువ్వు నివాసం ఉండాలని ఈరోజు ప్రభు యొక్క యేసు తిరువుల పండుగ మనకు తెలియజేస్తుంది. దానిలోనికి నువ్వు ప్రవేశించినప్పుడు నీకు ఏ అపాయము ఉండదు, ఏ శోధన ఉండదు, ఏ కీడు కూడా ఉండదు. కాబట్టి నీకు రక్షణ ప్రసాదించేది, రక్షణ స్థావరము యేసుక్రీస్తు యొక్క హృదయమే. ఆయనే నీకు ఆశ్రయము, ఆయనే నీకు దుర్గము, ఆయనే నీకు నివాస స్థలమని ఆయన హృదయంలోనికి నువ్వు ప్రవేశించాలి. అది ఆనంద నిలయం. అనేక మంది అక్కడికి వస్తున్నారు. యేసయ్య హృదయం దగ్గరికి వచ్చి ఆ ప్రేమను హృదయంలో ఏముంది? ప్రేమ ఉంది. ఆ ప్రేమను పొందుకుంటున్నారు. గుడ్డి వాళ్ళు వచ్చారు యేసయ్య దగ్గరికి, తన ప్రేమను పంచాడు, వాళ్ళకి చూపు వచ్చింది. కుంటి వాళ్ళు వచ్చారు, యేసయ్య హృదయంలో ప్రేమ ఉంది, ఆ ప్రేమను పంచాడు. అలా ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య, సుంకరులేమి, పాపులేమి, రోగులేమి అనేక మంది యేసయ్య హృదయం దగ్గరికి వచ్చినప్పుడు హృదయంలో ఉన్న ప్రేమను ఆయన పంచుతూ ఉన్నాడు. ఆయనే నీకు ఆశ్రమై ఉండాలి, ఆయనే నీకు ఇల్లు, ఆయనే నివాసం. ఒప్పుకున్నావా? ఆయన దగ్గరికి వచ్చిన తెరవబడినటువంటి ఆ హృదయంలోనికి నువ్వు ప్రవేశించినప్పుడు నీకు రక్షణ స్థావరము యేసయ్య హృదయం అని వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తా ఉంది. నీవే నా ఆశ్రయం ప్రభువా, నీవే నా ఆశ్రయం, నీవే నా ఆశ్రయం ప్రభువా, నీవే నా ఆశ్రయం. దయతో చూడవా, దారిని చూపవా, దయతో చూడవా, దారిని చూపవా, నీవే నా ఆశ్రయం ప్రభువా, నీవే నా ఆశ్రయం. పరలోక దైవమా, కరుణాత హృదయమా, దర్శనమీయవయా ప్రభువా, దర్శనమీయవయా. నీవే నా ఆశ్రయం ప్రభువా, నీవే నా ఆశ్రయం. ఓ ప్రేమదామా, ఓ పరందామా, నన్ను క్షమించుమయా ప్రభువా, నన్ను క్షమించుమయా. నీవే నా ఆశ్రయం ప్రభువా, నీవే నా ఆశ్రయం. ఆవగింజ మొక్కలోనికి పక్షులన్నీ కూడా వచ్చి నివాసం, ఆశ్రయం ఏర్పాటు చేసుకున్నట్టు మనందరము కూడా ఎక్కడ స్థావరం ఏర్పాటు చేసుకోవాలి? యేసయ్య హృదయంలో స్థావరం ఏర్పాటు చేసుకొని ఆ యొక్క ప్రేమను పొందాలని ఈరోజు పండుగ మనకి తెలియజేస్తాము.
రెండోది ఏం కనపడుతుంది ఇంకా అక్కడ? మండుచున్నటువంటి హృదయం చుట్టూ ఏం కనపడుతుందమ్మా? ముండ్ల కిరీటం. ముండ్ల కిరీటం దేనికి గుర్తు? ముళ్ళు దేనికి గుర్తు? ముళ్ళు శ్రమలు, కష్టాలు. మనకు ఉన్నాయని చెప్పండి. శ్రమలు, బాధలు, నిరాశ, నిస్పృహ, ఇవన్నీ కూడా ముళ్ళకు గుర్తు. మరి ముఖ్యముగా పాపమునకు గుర్తు, శాపమునకు గుర్తు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందేటప్పుడు ఏం కొట్టారమ్మా? ముండ్ల కిరీటం కొట్టారు. చూసారు? ముండ్లు బాధకు గుర్తు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క హృదయము ప్రేమతో మండుచుంటే, ప్రేమ జ్వాలలతో మండుచుంటే, ఆ ప్రేమకు బదులుగా మనం ఏమిస్తున్నామంట? ముండ్ల కిరీటాలు ఇస్తున్నాం. ఆ ప్రేమ హృదయాన్ని మన క్రియల చేత, మన మాటల చేత, మన ప్రవర్తనల చేత మనం ఏం చేస్తున్నామంట? గుచ్చుతూ ఉన్నాం, బాధ పెడుతూ ఉన్నాం. యేసయ్యను బాధ పెడుతూ, నా బిడ్డలు నేను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నానే, కానీ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. మనందరం కూడా ఒక్కొక్కడము ఒక్కొక్క ముళ్ళు లెక్క. ముండ్ల కిరీటం మనం చూపిస్తాము. మండుచున్నటువంటి హృదయాన్ని, ప్రేమతో ఉన్నటువంటి హృదయాన్ని, ప్రేమను ప్రదర్శించేటువంటి ఆ హృదయాన్ని మనము ప్రేమించకుండా మనం ఏం చేస్తున్నామమ్మా? ఏం చేస్తున్నాము? మన పాపము ద్వారా, మన అహంకారము ద్వారా, మన గర్వము ద్వారా, లెక్కలేని త్వరం ద్వారా, ఇష్టానుమైన జీవితము ద్వారా, మన దొంగతనము, అబద్ధము, కుళ్ళు, కుట్ర, స్వార్థము, ఇలా వ్యతిరేకమైన కార్యముల ద్వారా ప్రభు యొక్క హృదయాన్ని మనం ఏం చేస్తున్నామంట? గాయపరుస్తూ ఉన్నాం అని ముండ్ల కిరీటం మనకి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి పొడిచి తెరిచినటువంటి ఆ హృదయంలోనికి నువ్వు ప్రవేశించాలంటే ఏం చేయాలి? ప్రేమించడం నువ్వు నేర్చుకోవాలి. నీ హృదయము యేసు యొక్క ప్రేమతో నువ్వు నింపుకోవాలని ఈ ముండ్ల కిరీటం మనకి చూపిస్తావు. దాని తర్వాత ఏముందమ్మా? సిలువ ఉంది. సిలువ దేనికి గుర్తు? మనం ప్రార్థన చేస్తున్నాం, సిలువ గుర్తులు వేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. సిలువ అంటే ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పెద్ద సిలువ, చిన్న సిలువ గురించి చెప్తున్నావా? ఇంకా సిలువ అంటే ఏంటి చెప్పండి మరి. ఎవరు అడుగుతారు బయట, ఎవరు అడిగారు మరి చెప్పాలి. సిలువ సిలువ ఒక చెక్కతో అడ్డకమ్మి నిలువ కమ్మేసి సిలువ అయిపోయిందా? సిలువ అంటే కర్రతో చేసింది సిలువ. సిలువ దేనికి గుర్తుగా ఉంది? సిలువ పాపమునకు గుర్తుగా ఉంది, శాపమునకు గుర్తుగా ఉంది. అవునా? ఈ చెక్కతో చేసినటువంటి సిలువ మీద ఎవరిని వేసేవాళ్ళు? ఎవరిని వేసేవాళ్ళు? సిలువ ఎవరిని వేసేవాళ్ళు? దొంగలని, బందిపోట్లు, నేరస్తులు, హంతకులు, అక్రమాలకు పాల్పడిన వారిని అందరినీ కూడా సిలువ వేసేవాడు. అంటే ఆ సిలువ మీద ఎవడన్నా చంపబడినప్పుడు అప్పుడు అనుకునేవాడు, వీడు నేరస్తుడు, వీడి బందిపోటు. దానిని బట్టి ఆ సిలువ దేనికి గుర్తు? పాపమునకు గుర్తు, శాపమునకు గుర్తుగా ఉంది సిలువ. కానీ యేసయ్యను సిలువ మీద వేసిన తర్వాత ఆ సిలువ యొక్క రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి. సిలువ అర్థం కూడా మారిపోయింది. నువ్వు సిలువను చూస్తూ ఉన్నప్పుడు నీకులో గుర్తుకు రావాలి. సిలువలో యేసయ్య మరణించి ఈ సిలువ యొక్క అర్థాన్నే మార్చేశాడంట. ఆయన ఈ అర్థాన్నే మార్చేశాడు. దేనిగా మారిపోయిందంటే, సిలువ అంటే తగ్గింపునకు గుర్తు. నువ్వు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండాలి? బయటికి వెళ్ళి రెచ్చిపోవాలా? సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైపోవాలి? నువ్వు తగ్గింపు జీవితము జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువు పాపమునకు గుర్తుగా ఉన్నటువంటి సిలువను, శాపమునకు గుర్తుగా ఉన్నటువంటి సిలువను దేనిగా మార్చేశాడమ్మా? రక్షణకుగా మార్చేశాడు. సిలువకు ఒక అర్థాన్ని తీసుకొచ్చింది యేసయ్య మరణం. సిలువ తగ్గింపునకు గుర్తుగా ఉంది. ఒకప్పుడైతే పాపము, శాపము, కానీ యేసయ్య మరణము ద్వారా ఇది తగ్గింపునకు వచ్చేసింది. ఎందుకు తగ్గింపు వచ్చింది? ఆయన దేవుని కుమారుడయ్యుండి కూడా
సిలువ మీద మరణం పొందుతూ తనను తాను తగ్గించుకున్నాడు. సిలువ అంటే తగ్గింపునకు గుర్తు. ఇంకేంటి సిలువ అంటే? సిలువ ప్రేమకు గుర్తుగా ఉంది. సిలువ దేనికి గుర్తుగా ఉందమ్మా? ప్రేమ. సిలువ ద్వారానే దేవుని యొక్క ప్రేమ మనకి అర్థమవుతా ఉంది. సిలువ మీద ప్రభువుని హింసిస్తూ ఉంటే ఆయన ఏమన్నాడు? తండ్రి దేవి చేయించున్నారు వీరిని. ప్రేమ. ఆ సిలువ ప్రేమకు గుర్తుగా ఉంది. యేసయ్య ఎక్కినటువంటి ఆ సిలువ దేనిగా మారిపోయింది? ప్రేమగా మారిపోయింది. ప్రేమకు గుర్తుగా ఉంది. సిలువ అంటే ప్రేమ, సిలువ అంటే తగ్గింపు, సిలువ అంటే త్యాగం. సిలువ అంటే త్యాగం. త్యాగం చేశాడు ఆయన. అంతకుముందు సిలువ మీద మరణించినటువంటి వారు దాని మీద వేసి వదిలేసి వచ్చేసేవాడు. కానీ యేసయ్య సిలువ మీద మరణం త్యాగం చేశాడు. ఎలా త్యాగం చేశాడు? ముఖం మీద ఉమ్మేసే వాళ్ళకి ఏం చేశాడు? ఆయన ముఖాన్ని అప్పచెప్పేశాడు. వీపు మీద దెబ్బలు కొట్టే వాళ్ళకి వీపుని ఏం చేశాడు? అప్పచెప్పేశాడు. అవునా? తన రక్తము ప్రాణము మానవాళి వరకై త్యాగం చేశాడు. తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా త్యాగం చేశాడు. చివరికి ఆత్మను కూడా ఏం చేశాడు? ఆయన త్యాగం చేసి, తండ్రి నా ఆత్మని మీకు. సిలువ త్యాగమునకు గుర్తుగా ఉంది. సిలువ రక్షణకు గుర్తుగా ఉంది. అందుకనే సిలువను నీవు ధరించు. ఈ పునీత మార్గరెట్ మరియ గారి దర్శనంలో వచ్చినటువంటి 3 గుర్తులు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మండుచున్నటువంటి హృదయము, యేసుప్రభువు హృదయము మండుతుంది, అగ్ని జ్వాలలతో మండుతుంది. ప్రేమ దహించి వేస్తుంది ప్రేమ. కానీ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ముండ్ల కిరీటం ఏం చేస్తుందమ్మా? మనం ఏం చేస్తున్నాం? ముండ్లతో ఆయనను హింసిస్తున్నాం, దూషిస్తూ ఉన్నాం. సిలువ ఇది తగ్గింపునకు గుర్తు, త్యాగమునకు గుర్తు, రక్షణకు గుర్తు, సమాధానమునకు గుర్తు, శాంతికి గుర్తుగా సిలువ యొక్క అర్థాన్ని మార్చేశారు. అందుకనే సిలువను ధరించమని ప్రభువు ఆ యొక్క మార్గరెట్ మరియా ద్వారా దేవుడు లోకానికి తెలియజేశారు. ఒక పాట ఉంది, తంబి గారి మీద పాడతారు. వచ్చా మీకు అది? సిలువ ఒక చేతిలో, బైబిల్ ఒక చేతిలో, వెలసినారు జోజి తంబి ఔటుపల్లి ఆలయములో. పాత పాట ఇది. గుర్తుందా మీకు? ఆయన చేతిలో ఏముండేదంట? ఒక చేతిలో సిలువ, ఒక చేతిలో బైబిల్. సిలువ దేనికి గుర్తుగా ఉంది? తగ్గింపునకు గుర్తుగా ఉంది, రక్షణకు గుర్తుగా ఉంది, త్యాగమునకు గుర్తుగా ఉంది, సమాధానముకు గుర్తుగా ఉంది, శాంతికి గుర్తుగా ఉందని ఈరోజు ఆ తిరుహృదయ మహోత్సవ పండుగ తెలియజేస్తుంది. పట్టుకుంటాను కూడా. సిలువ ఒక కరెంట్ వస్తుంది చూడు, స్విచ్ ఏదని తీయలేం, పవర్ వస్తుంది ఇందులో ఫోన్లోకి. కాబట్టి ఈరోజు తిరు హృదయ మహోత్సవ పండుగ. ఈరోజు మనకి చక్కని సందేశాన్ని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మార్గరెట్ మరియా ఆ యొక్క ఇంకేమంటున్నాను, స్విచ్ తీసావా? సరే సరే వదిలేసి వస్తుందా? కాబట్టి ఈరోజు తిరు హృదయ మహోత్సవ పండుగ మనకి జ్ఞాపకపరుస్తూ నీ హృదయ స్థితిని నువ్వు పదిలపరుచుకోమని వాక్యం హెచ్చరిక చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ యొక్క సుగుణాలు, మంచివాడిగా ఉన్నటువంటి యేసు యొక్క సుగుణాలను మనం అలవరుచుకొని అలాంటి హృదయ స్థితిని బట్టే, నీ హృదయ స్థితిని బట్టే నీ జీవితం ఉంటుందని ఈరోజు యేసు తిరుహృదయ మహోత్సవ పండుగ మనకి తెలియజేస్తూ ఉంది. దేవుడు మన హృదయాలని శుద్ధి చేసి ఆ ప్రభు యొక్క హృదయం అనేటువంటి ఆ స్థావరంలో మనందరూ నివాసం ఉండడానికి దేవుడు తన అనంతమైన కృపను మన మీదను కుమ్మరించునుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. అందరూ లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం.